నెల్లూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కార్మికులకు పోటీగా కార్మికులను తీసుకువచ్చి నగరంలోని విజయమహల్ గేట్ ప్రాంతంలో చెత్త నిల్వలు ఎత్తివేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మె కార్మికులు ఆ ప్రాంతానికి చేరుకుని చెత్తను ఎత్తనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మహిళా కార్మికులపై మున్సిపల్ అధికారులు దాడికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు స్వతంత్ర పార్కు చేరుకుని తమ నిరసనను తెలియజేశారు. వద్దో వద్దు హెల్త్ ఆఫీసర్, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికులకు పోటీగా గాంధీ పార్కు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం మహిళా కార్మికులు మీడియాతో మాట్లాడారు. సార్, మాకు అన్యాయం చేయవద్దని అడిగితే మమ్మల్ని కాలుతో ఎగిసితన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలోనే ఉన్న కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ మీడియాతో మాట్లాడారు. చెత్త ఎత్తనీయకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. వర్గ అభివృద్ధి సాధకుడు, పేద ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించే మనసున్న మంచి వ్యక్తి, జగనన్న ఆశయ సాధకుడు, మా ప్రియతమ నాయకులు, ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ సిత్తంరెడ్డి మోహన్ రెడ్డి, మరిపాడు మండల జేసీఎస్ కన్వీనర్, సిత్తంరెడ్డి రమాదేవి, చిలకపాడు సర్పంచ్. జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటి.